నంద్యాల జిల్లా నంది కొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మిడ్తూరు మండలం తెమ్మాపురంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పల్లెల్లోని ప్రతి గడపకు తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు. సీఎం వైఎస్ జగన్ పేరు వినగానే పేదల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు డాక్టర్ సుధీర్. నందికొట్కూరు నియోజకవర్గము కంచుకోట అంటారు వైఎస్ఆర్. ఇది ఈరోజు బట్ట బయలవుతుంది. నా ప్రచారంలో మా దగ్గర ఉన్న లీడర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. నేను ఇప్పటివరకు దగ్గర 40 నుంచి 50 గ్రామాలు తిరిగాను. ఈ 40 నుంచి 50 గ్రామాల్లో ఏ ఒక్క మనిషి కూడాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ నెగిటివ్గా ఇప్పటివరకు చెప్పిందే లేదు. ప్రతి ఒక్కరు కూడాను పింఛన్ వస్తుందన్నారు, అమ్మఒడి వస్తుందన్నారు, రైతు భరోసా వల్ల లబ్ధి పొందామన్నారు, వాళ్ళ పిల్లలు చక్కగా స్కూల్స్కి వెళ్తున్నారు, షాదీ తోఫా, కళ్యాణం వస్తు, ఇవన్నీ కూడాను ఒక ఎత్తు అయితే అందరి పట్ల నేను చూసింది ఏంటంటే ప్రజలందరిలో కూడాను జగన్మోహన్ రెడ్డి అపారమైన ప్రేమ. ఆయన జగన్ అనే మాట అయినా కానీ అందరి ఫేస్ల మీద స్మైల్ వస్తుంది. తిరుపతి జిల్లా గూడూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గూడూరు నియోజకవర్గ అభ్యర్థి మేరుగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి తన తండ్రి మురళీధర్తో పాటు పార్లమెంటు అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ చక్రవర్తితో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు అబేరుపురం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంబేరుపురం, గోవాడ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో చేరికలు ఊపందుకున్నాయి. తెనాలి సిబిఎస్ కాలనీలో టీడీపీ జనసేనకు చెందిన 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. ఎమ్మెల్యే శివకుమార్ వైఎస్ఆర్సీపీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. 3 జెండాలు 3 ఎజెండాలతో కూటమి పార్టీలు ప్రజల ముందుకు వస్తున్నారని, ఆ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు శివకుమార్. ఒక జెండా కాదు, ఒక కండవ కాదు, ఒక జెండా కాదు, 3 జెండాలు 3 కండవాలు మొయ్యలేసి వస్తున్నారు. ఒక జెండాతో వెనకమాల పుల్లి ఉంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక జెండాతో వస్తున్నాడు. ఒక ఎజెండానే. ఏంటి ఎజెండా? ప్రజల ఎజెండా. ఈ ప్రజలకు నేను చేసింది నిజం. ప్రజలు నన్ను ఆస్వాదించేది నిజం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దోలం నాగేశ్వరరావు గుడ్ మార్నింగ్ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కలితిండి మండలంలో ఆయన ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ జగన్ పాలనపై వివరిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ నెరవేర్చారన్నారు దోలం నాగేశ్వరరావు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేసి, చేయని వాగ్దానాలు కూడా చేసిన దానికంటే మిన్నగా చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు జగనన్న ప్రభుత్వం అని చెప్పక తప్పదు. రాబో కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక ప్లాన్గా ముందుకు వెళ్తూ, ఇంకా ఎక్కడైతే వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకి మొదటి ప్రాధాన్యతనిస్తూ, ఎక్కడైతే అణగారిన వర్గాలు, పేద వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ముందు వరుసలో కూర్చోబెట్టి ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ, రాజకీయంగా కూడా పదవులు ఇచ్చే కార్యక్రమాల్లోనూ, నామినేట్ పదవుల్లో కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. నంద్యాల జిల్లా బనకానపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. కైప గ్రామానికి చెందిన టీడీపీ నేత మురళీమోహన్ రెడ్డితో పాటు 250 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వీరందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్ సహకారాలతో బనగానపల్లి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందిందన్నారు కాటసాని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలుగాను అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధికి మరి ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఈరోజు నుంచి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిగా మరి ఈరోజు మన మురళీమోహన్ రెడ్డి కూడా ఉంటారు. మరి పార్టీ కోసము మరి ఆయనకున్న బంధుత్వం అయితేనేమి, మిగతా గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ ఈ కైపే గ్రామాల్లో కానీ ఎక్కడ స్నేహితులు కానీ, బంధువులు కానీ, అనుచరులు కానీ అందరూ కూడా మరి తీసుకొని వచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నగరంలోని 38, 39 డివిజన్ పరిధిలో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్, ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని కోరుతున్నారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రాజం ఎమ్మెల్యే పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంబాల జోగులు ఎస్ రాయవరం మండలంలో పర్యటించారు. మండలంలోని జేవీపాలెం, వేమగిరి, సైతరపేటలో ప్రచారం నిర్వహించారు.